శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రోజుకు ఒక మాస్క్ చేంజ్ అయితూనే ఉంది. ఒకరోజు కవిత మాస్క్ ఏసుకుంటే, ఇంకో రోజు వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి మాస్క్. ఇయాల ఇంకో కొత్త మాస్క్‌తో మళ్ళీ హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఇది ఫ్రైడే పాలిటిక్స్‌లో భాగమా? లేకుంటే ఇది వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్న దాంట్లో ఏదైనా హైడ్రామా ఏమైనా ఉందా? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళక ముందు లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు హైప్ అనే ఆప్షన్ కింద కనబడుతుంది ఫ్రెండ్స్. మన ఈ వీడియోకి హైప్ కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి కండువ కప్పుకొని వచ్చారు. ఆ కండువ కూడా కాంగ్రెస్ కండువ కాదండి. ఆ కండువ వచ్చేసరికి తిరంగా కలర్లో ఉన్న కండువ. ఏ విక్రమానికి అని పిచ్చి పట్టిందా అని చెప్పేసి మీరు అనుకుంటే, ఇది నేను చెప్పిన మాట కాదు. ఈరోజు స్పీకర్ గారికి 8 మంది ఎమ్మెల్యేలు చెప్పిన మాట. అవునా? నిజంగా ఆ మాట చెప్పారా అంటే అవును. అయితే ఈ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బీఆర్ఎస్ ఏదైతే ఉందో పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అది వారి పేర్లు, వారి కాన్స్టిట్యున్సీస్ కూడా మీకు ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కొత్తగా తెలుసుకున్న వారికి. అరకబడి గాంధీ గారు షేర్లింగంపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్ కాన్స్టిట్యున్సీ, అండ్ దానం నాగేంద్ర గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, గూడెం మహిపాల్ రెడ్డి వచ్చేసరికి పటాన్ చెరువు, కడియం శ్రీహరి గారు వచ్చేసరికి స్టేషన్ గన్పూర్, కల్లే యాదయ్య వచ్చేసరికి చేవల కాన్స్టిట్యున్సీ, ఎం సంజయ్ కుమార్ వచ్చేసరికి జగిత్యాల కాన్స్టిట్యున్సీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే పాత ఎక్స్ స్పీకర్గా ఉన్నారో వారు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ, అండ్ ప్రకాష్ గౌడ్ వచ్చేసరికి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ, తెల్లం వెంకట్రావు వచ్చేసరికి భద్రాచలం కాన్స్టిట్యున్సీ. అయితే ఈ రిజర్వ్డ్ ఏరియాలో వచ్చేసరికి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారితో ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నల్గా వారు కాంగ్రెస్ పార్టీతోని వార్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంటర్నల్ వార్ ఏదైతే కొత్త పాత అండ్ అక్కడ ఉండేసరికి ఎమ్మెల్యేలతోని సత్సంబంధం లేకపోవడం అండ్ కొంతమంది అక్కడ స్థానిక ఉన్న మంత్రితోని విభేదాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కడియం శ్రీహరి గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ కూతురు వచ్చేసరికి ఎంపీగా నిలబడడం అండ్ మైనస్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు వీరు ఏదైతే చెప్పారో మేము జస్ట్ తిరంగ కండవ కప్పుకున్నాం, అది 3 రంగుల కండవ కప్పుకున్నాం, సన్మాన భావంగా భావిస్తున్నాం, అంతేగాని దాని మీద పార్టీ సింబల్ లేదు కదా అంటే, ఇక్కడ కడియం శ్రీహరి గారు వచ్చేసరికి ప్రత్యక్షంగా వారు ఓట్ ఏదైతే ఉందో ఎంపీ క్యాన్వాసింగ్లో వారు వచ్చి కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించారు. దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్స్ అండ్ పోస్టర్స్ కూడా చాలా మనం చూసాం ఎలక్షన్స్ టైంలో. సో ఇక్కడ కడియం శ్రీహరి గారు ఎస్కేప్ కాలేరు. చేవల్ల కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి ఇంకా రసవర్తంగానే ఈసారి ఉంటుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ, ఇటు అండ్ కాంగ్రెస్ ఈ 3 కలిపి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్‌లో ఏది ముందుకు వస్తది అని చెప్పేసి ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్. అండ్ భద్రాచలం తెల్లం వెంకట్రావు వచ్చేసరికి 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ సామాజిక ఓట్ ఏదైతే గోర్, లంబాడ అండ్ సుగేలి తెగలు ఎవరైతే ఉన్నారో వారికి కంప్లీట్‌గా యాంటీగా ఈ తెల్లం వెంకట్రావు మొన్న ఎస్టీ జాబితా నుంచి లంబాడ అండ్ సుగేలిని తీసేయాలని చెప్పేసి వీరు సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు సబ్జుడిస్లో ఆ మ్యాటర్ ఉంది కాబట్టి ఆ మ్యాటర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడొద్దు యాజ్ పర్ జడ్జెస్ నార్మ్స్ టు ది మీడియా. సో తెల్లం వెంకట్రావు గారికి వచ్చేసరికి ఇక్కడ లంబాడ అండ్ సుగేలి ఓట్స్ ఏదైతే తెగలు ఉన్నారో వాళ్ళ నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏదైతే లైవ్, ఇంకోటి బంజారా సేన, సేవలాల్ సేన ఇలాంటి కుల సంఘాలు, లంబాడ కుల సంఘాలు ఎవరైతే ఉన్నాయో వీరికి కంప్లీట్‌గా యాంటీగా ఆల్రెడీ నెరేటివ్స్ అక్కడ తీసుకెళ్తున్నాయి ప్రజల్లోకి. సో ఇక్కడ తెల్లం వెంకట్రావు గారికి వచ్చేసరికి గడ్డు కాలమే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు అన్‌రిజర్వ్డ్ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు దానం నాగేంద్ర గారి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. అయితే దానం నాగేంద్ర గారు నేను ఖైరతాబాద్ నుంచి కంటెస్ట్ చేయను, నాకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి వారు ఘంటాపథంగా చెప్తున్నారంట. ఎందుకంటే ఖైరతాబాద్ వచ్చేసరికి కంప్లీట్‌గా టీఆర్ఎస్ బిల్ట్ ఉన్న ఏరియా అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. అండ్ అక్కడ ఓడిపోతానేమో అని భయంతోనే వారు జూబ్లీ హిల్స్ టికెట్ అడుగుతున్నారనేసి ఇక్కడ సోషల్ మీడియా అండ్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌గా నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి గద్వాల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ టఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది అది గద్వాల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది పాలమూరు జిల్లాకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ జితేందర్ రెడ్డి ఎవరైతే ఎక్స్ ఎంపీ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ వచ్చేసరికి పాలమూరులో వచ్చేసరికి అక్కడ స్వయంగా సీఎం గారు ఏదైతే ఉన్నారో
వీరందరూ కలిసి ఒక ఎంపీని ఓడియలేకపోయారు. వారే అరుణమ్మ. ఒక ఎంపీని ఓడిపియలేకపోయారు. ఆ ఎంపీ ప్రభావితం కంపల్సరీగా అక్కడ ఉంటది కాబట్టి అరుణకి వచ్చేసరికి ప్లస్ పాయింటే ఉండదనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డూ ఆర్ డై అక్కడ టఫ్ ఫైట్ ఉంటది. తగ్ ఆఫ్ ఫైర్ కంపల్సరీ ఉంటది. కాంగ్రెస్ అండ్ బీజేపీకి. సో, వచ్చేసరికి డీకే అరుణ ఏదైతే ఉన్నారో, డీకే అరుణ గారు ప్రభావితం కంపల్సరీ ఉంటది కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ గద్వాల్‌కి సంబంధించిన ఆడపడుచు కాబట్టి, ఆ గద్వాల్ మళ్ళీ వారు కైవశం చేసుకుంటారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, కడియం శ్రీహరి గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకుందాం. కళ్యాణ్ యాదయ్య గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. ఎం సంజయ్ కుమార్ గారికి వచ్చేసరికి జగిత్యాల కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి అది నిజామాబాద్ అండ్ కరీంనగర్ మధ్యలో ఉంటది కాబట్టి, ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ ఉన్నారు. అండ్ మొన్న రీసెంట్‌గా జరిగిన టీచర్ ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ఎట్లా డిఫీట్ అయిందో కూడా మనం చూసాం. సో, ఇక్కడ సంజయ్ కుమార్ వచ్చేసరికి ఓడిపోయే ఛాన్స్ 75% ఉంది. సో, 25% ఉంటది ఈయన గెలిచే ఛాన్స్. ఎందుకంటే బోత్ ఆఫ్ ది ఎంపీలు అక్కడ ఇద్దరు టఫ్ ఫైటర్సే. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ వచ్చేసరికి అరవింద్ గారు అండ్ ఇక్కడ కరీంనగర్ ఎంపీ వచ్చేసరికి బండి సంజయ్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ బండి సంజయ్ కుమార్ వచ్చేసరికి సంజయ్ కుమార్‌ని ఓడిస్తాడా? లేదా? అనేది మనం ఫ్యూచర్‌లో ఎలక్షన్స్‌లో చూడాల్సి ఉంది. ఒకవేళ బైపోల్ జరిగితే. అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే ఎక్స్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎక్స్ స్పీకర్ గారు కూడా ఇలా జస్ట్ తిరంగా కండువా కప్పుకున్నాం అనే వాళ్ళ శాలువా మాకు సన్మానించారు అని చెప్పేసి చెప్పిన దాంట్లో తనే వచ్చేసరికి ప్రథమంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ పోచారం శ్రీనివాస్ మీద వచ్చేసరికి గంభీరమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో, ఈ గంభీరమైన ఆరోపణలు అండ్ అక్కడ కూడా మళ్ళీ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ కిందనే వస్తది పోచారం శ్రీనివాస్‌ది. ఆల్రెడీ అక్కడ నిజామాబాద్ పార్లమెంట్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అక్కడ వచ్చేసరికి నిజామాబాద్ బీజేపీనే ఉంది కాబట్టి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే గత జోస్యం ఏదైతే ఉందో స్పీకర్‌గా చేసిన వాళ్ళు మళ్ళీ గెలవరని, ఈసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయే ఛాన్స్ 95% ఉంది. సో, వారు కూడా కంటెస్ట్ చేయడానికి మొగ్గు చూపట్లేదు. సో, ఇంకోటి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ. ఈ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ మనం చూస్తే ఫ్రెండ్స్, ఇటు ఆంధ్ర సెక్యులర్ ఓట్స్ అండ్ ఇంకొకటి ఏందంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ బీజేపీకి టీడీపీ ఏదైతే అలయన్స్ ఆంధ్రాలో నడిచిందో ఇక్కడ కూడా అదే అలయన్స్ నడిస్తే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ఈజీగా కైవశం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు నియోజకవర్గం. గూడెం మహిపాల్ రెడ్డికి కూడా సేమ్ యాజ్ ది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ లెక్కనే మనం అనుకోవచ్చు. సో, ఇక్కడ వీళ్ళు ఎందుకు ఈ రీజన్స్ చెప్తున్నారంటే ఇది మెయిన్ రీజన్. వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంది. అవుట్ ఆఫ్ 10లో ఒక ముగ్గురు బయటపడే ఛాన్స్ ఉంది. మిగతా 7 ఓడిపోతారో లేకపోతే గెలిచే ఛాన్స్ తక్కువ ఉంది వాళ్ళకి. ఈ ముగ్గురికైతే కొంచెం గెలిచే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి కాంగ్రెస్ ఫేవర్ ఓట్ బ్యాంక్ ఏమైనా పడే ఛాన్స్ ఉందా సిటీలో అంటే హైడ్రా చేయబట్టి కాంగ్రెస్‌కి ఓట్ బ్యాంక్ అనేది గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటది. ఎందుకంటే అర్బన్ ఓట్ బ్యాంక్ మొత్తం వచ్చేసరికి బీజేపీ ఫేవర్‌గా ఉంటది అండ్ టీఆర్ఎస్ ఫేవర్‌గా ఉంటది. సో, ఇక్కడ బీజేపీ అండ్ టీఆర్ఎస్ మధ్యలోనే ఈ కుత్బుల్లాపూర్ గానియండి, రాజేంద్ర నగర్ గానియండి అండ్ పటాన్ చెరువు గానియండి ఉండే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ కాంగ్రెస్‌కి ఎక్కడెక్కడ ఫ్లెచ్చింగ్ ఉందంటే ఒక్క భద్రాచలం కొంచెం ఫ్లెచ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మాస్ లీడర్ అయిన చరిష్మా ఇక్కడ వర్కౌట్ అవుతది. అండ్ ఇంకోటి ఎందుకంటే 9 కాన్స్టిట్యున్సీస్ వచ్చేసరికి 10లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీస్‌లో 9 కాన్స్టిట్యున్సీస్ మొత్తం కాంగ్రెస్ ఉంది. ఆయన ఇంకొక ఎమ్మెల్యేని గెలిపియకపోవచ్చు అనేసి మనం అనుకోవచ్చు. అండ్ ప్రభుత్వ ఇన్కన్వీనియన్స్ కూడా ఎక్కువగానే ఉంది. సో, అక్కడ టీఆర్ఎస్‌కి గెలిచే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టీఆర్ఎస్ బెల్ట్ ఏరియా కాబట్టి టీఆర్ఎస్‌కి గెలిచే ఛాన్స్ ఉందా లేదా అనేది రాముడిదే ఎటువైపు ఉంటదో కూడా మనం చూడాలి ఫ్యూచర్ డేస్‌లో. సో, ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్లస్ ఏంది, వాళ్ళ మైనస్ ఏంది మనం చెప్పాం. కానీ ఒక సుప్రీం కోర్ట్‌ను, ఒక ప్రజల్ని వీళ్ళు ఎంత సిల్లీ కామెంట్ చేసుకుంటూ ఈరోజు చెప్పారో, మళ్ళీ దీనికి 3 రోజులు గడువిచ్చారు స్పీకర్ గారికి. వాళ్ళ ఓపికకి వారి సహనానికి నిజంగా అందుకే ఆయనకి స్పీకర్ ఇచ్చారేమో ప్రసాద్ గారికి అనేసి నాకు అనిపిస్తుంది. ఆ స్పీకర్‌కి నిజంగా ఆ ఓపిక ఈరోజు నేను చూశాను. ఎందుకంటే ఇంత సిల్లీ కామెంట్ చేసినా కూడా వెంటనే బర్తరఫ్ చేయాల్సిన స్పీకర్ వారికి ఇంకో చాయిస్ ఇచ్చారు కాబట్టి అసలు ఎంత సిల్లీ ఎక్కడ కామెంట్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూద్దాం. ఏందది 3 రంగుల కండువ అంట. 3 రంగుల కండువ ఏంది?
అసలు ఎంత విచిత్రంగా ఉంది వీళ్ళది. ఏందంటే అది మన 10థ్ క్లాస్ మెంటర్ ఓట్స్ గూడా మనం ఇలా చేసుండకపోవచ్చు మాక్సిమం. స్టూడెంట్ లీడర్‌గా, మన క్లాస్ లీడర్ కావాలన్నా గూడా. సో, ఈ పాలిటిక్స్ అనేది బచ్‌పన్ పాలిటిక్స్ ఇంకా చేస్తున్నారు కాబట్టి, ఎందుకు చేస్తున్నారో గూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం గాబట్టి, మీరేమంటారు ఫ్రెండ్స్? కాంగ్రెస్‌కి ఇన్‌కంబెన్సీ అండ్ లీడర్స్‌కున్న ఇన్‌కంబెన్సీతోని ఈ 10లో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు? పోల్ పెడుతున్నాం ఈ వీడియో కింద. అంటే మన కమ్యూనిటీ వాళ్ళలో గూడా అప్పుడప్పుడు చెక్ చేస్తుండి పోల్స్ గూడా కండక్ట్ చేస్తుంటున్నాం. ఇక్కడ పోల్స్ మనం చేద్దాం. మన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి గెలుస్తాడా? గెలవడా? అని జెప్పేసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ పోల్‌లో కంపల్సరీగా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్. జై భారత్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కొట్టాలని గూడా కోరుకుంటున్నాను.